వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. మన డైరీ ఫామ్ అప్డేట్ వచ్చేసి మన డైరీ ఫామ్లో ఇప్పుడు స్టాక్ ఎంత ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ముందుగా మా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్ లోడ్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని గేదెలు ఉన్నాయనేది మా ఛానల్ అప్డేట్ మొత్తం ఇవి వస్తూనే ఉంటాయి వీడియో ద్వారా. ఇప్పుడు చూసినట్టయితే 70 పైన అయితే గేదెలు అయితే ఉన్నాయి. 70కి పైన ముర్రా గేదెలు అయితే ఉన్నాయి అన్నీ కూడా. చూసినట్టయితే ఒక్కో గేదె చూపిస్తుంది వెళ్దాం మనం. ఇంకో విషయం ఏంటంటే శుక్రవారం కూడా లోడ్ అయితే వస్తుంది మన డైరీ ఫామ్కి. ఈ వారంలో చూసినట్టయితే ఈ 4-5 డేస్లో అయితే 4 లోడ్లు అయితే వస్తున్నాయి. 4 లోడ్లు అంటే 40 గేదెలు అయితే వస్తున్నాయి మన డైరీ ఫామ్కి. శుక్రవారం నుంచి సోమవారం మంగళవారం అయితే 4 లోడ్లు అయితే వస్తున్నాయి. ఎవరికైనా సరే మంచి క్వాలిటీ యానిమల్స్ కావాలంటే మజా డైరీ ఫామ్కి అయితే విజిట్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు అన్న కొద్దిగా అడ్రస్ అనేది అర్థం అవ్వట్లేదు అని. మనం అయితే రొటీన్గానే హైదరాబాద్ శంషాబాద్ అని చెప్తాం. ఇప్పుడు మన దగ్గర అయితే మన అడ్రస్ వచ్చి పూర్తి అడ్రస్ వచ్చి హైదరాబాద్, దాని పక్కన శంషాబాద్ ఉంటుంది. శంషాబాద్ పక్కన అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్, అంటే రింగ్ రోడ్, హైదరాబాద్ రింగ్ రోడ్ ఉంది కదా, అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 15 అనగా పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నెంబర్. పెద్ద గోల్కొండ నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది, సబ్ రోడ్ ఉంటుంది. తుండపల్లి సైడ్ సబ్ రోడ్ ఉంటుంది. అక్కడ గోల్కొండ పక్కన 2 కిలోమీటర్స్ మా డైరీ ఫామ్ అయితే ఉంటుంది. మీకు అర్థం కాకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. అదే వాట్సాప్ నెంబర్. హాయ్ అని పెడితే లొకేషన్ వస్తే ఆ ద్వారా మన డైరీ ఫామ్కి అయితే విజిట్ చేయొచ్చు. రైతులు కూడా చాలామంది అయితే వస్తున్నారు గేదెలు కొనడానికి. మంచి క్వాలిటీ హర్యానా గేదెలు కావాలంటే మజా డైరీ ఫామ్కి అయితే విజిట్ చేయండి. శుక్రవారం కూడా లోడ్ అయితే వస్తుంది మన డైరీ ఫామ్కి అయితే. మొత్తం ఈ వారంలో 4 లోడ్స్ అయితే కంటిన్యూ ఉన్నాయి. ఇప్పుడైతే మిల్కింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇది చూసినట్టయితే ఇతను అయితే మన రైతు స్వయంగా పాలైతే పిండి చూసుకోవచ్చు. అన్నతో కూడా మాట్లాడతాను ఇప్పుడే. అన్న వచ్చేసి మంకాల్, మన డైరీ ఫామ్ నుంచి ఒక 15 కిలోమీటర్ దూరంలోనే అన్న డైరీ ఫామ్ ఉంటుంది. స్వయంగా తనే పాలు పిండి చూసుకుంటున్నాడు. ఆలోపు మనం అయితే మొత్తం గేదెలు అయితే చూద్దాం. అన్నతో కూడా మాట్లాడిస్తాను నేను, ఎన్ని గేదెలు కొన్నారు ఏంటనే. మిల్కింగ్ టైం అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే లైన్ ఉంది. ప్లస్ ఇంకోటి ఆ సైడ్ చివర కూడా ఉంటాయి. ఇక్కడ ఇప్పుడైతే మన ఇందాక వీడియోలో చూసినట్టుగా అన్న అయితే పాలు విండి చూసుకున్నారు కదా. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీది ఎక్కడన్నా? మంకాల్. ఓకే. ఇప్పుడు తీసుకున్నారా అన్న గేదె? మీరే పాలు విండి చూసుకున్నారు. ఎట్లుంది? మా డైరీ ఫామ్కి నుంచి ఎన్ని గేదెలు కొన్నారన్న? 22 గేదెలు. ఎన్ని సంవత్సరాల నుంచి? సంవత్సరంలోనే 22 గేదెలు. ఆల్మోస్ట్ 22 గేదెలు అంటే ఇప్పుడు చూసినట్టయితే అంటే ఒక్కొక్కటి ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చి కొంటున్నారు? 2 నెలలకోటి 3 నెలలకోటి ఇట్లా మనకు పాలు ఎట్లా ఎత్తుంటే. ఓకే. పాలు ఎట్లా తగ్గుతుంటే ఒక్కొక్క గేదె తీసుకొని పోతున్నా. మన పాలు తగ్గుతా ఉంటే తీసుకొని పోతున్నా. ఆ పాల పైసలతోటే తీసుకుపోతున్నా. నేను అప్పు చేస్తలేదు, ఏం చేస్తలేదు. మనకు పాల పైసలు ఎన్ని వస్తున్నాయి. ఇప్పుడు 1,00,000 రూపాయలు వచ్చాయి అనుకో, 50,000 కడుతున్నా తీసుకుపోతాం. మళ్ళీ పాల బిల్ రాగానే మళ్ళీ ఒక 50,000 ఇట్లా కట్టి తీసుకొని పోతాం. 2-3 రోజులు అట్టి చేసి తీసుకుపోతున్నా ఉన్నా. ఓకే. 22 గేదెలు. ఎట్లా లీటర్ వస్తారు అన్న? మేము 65 వస్తున్నాం. 65. దానా ఏం పెడతారు? కల్లి, సున్ని, గోధుమ పొట్టు. మీరు కట్టేసే పెడతారా ఇట్లా, లేకపోతే బయటకి ఇస్తారా? కట్టేసే. కుట్టి కూడా వేస్తున్నారు? కుట్టి పచ్చి కుట్టి. ఓకే. మజా డైరీ ఫామ్లో ఎట్లున్నా సేమ్ టు సేమ్ అట్లా కూడా అట్లే. ఓకే. మజా డైరీ ఫామ్ నమ్మకం అంటే 22 గేదెలు తీసుకున్నామని మీరు తీసుకుపోతున్నా. మొత్తం పైసలు ఉన్నా లేకున్నా ఇతర పైసలు లేవు, ఇవి నాకు బర్రెగా నచ్చింది కొండపోతున్నా అంటే ఎప్పుడు ఇస్తావు అంటాడు. పలానా రోజు ఇస్తాంట, ఒక రోజు ఇంకా ముందు ఇచ్చి కొండపోతా. మజా డైరీ ఫామ్లో మీ ముందు చాలా మంది రైతులు ఇక్కడ వచ్చే ఉంటారు, గేదెలు చాలా మంది కొనే ఉంటారు. అంటే పాలు కూడా చాలా రోజులు ఇస్తాయి, నమ్మకం మీద ఇస్తాడు. పాలు కూడా మంచిగా ఇస్తాయి. దూడ చచ్చిపోయినా ఇస్తాయి.
దూడ చచ్చిపోయిన ఇస్తాయి, దాని ఏమైనా ఇస్తాయి, చేపుతాయి. మంచిగా మనకు కట్టినాక మనం 2 నెలలకు 3 నెలలకు కట్టిస్తాం. కట్టించాక కూడా మన అతను మనకు 4 నెలలు 5 నెలలు 6 నెలలు ఇస్తాయి. అట్లా లాంగ్ టైం ఇస్తాయి కాబట్టి తీసుకోపోతున్నాం. అట్లా లోకల్ బర్రెలు అయితే ఎన్ని రోజులు ఇస్తాయి? లోకల్ బర్రె ఏముంటది, కట్టినాక నెలగా తన్నొచ్చు, 3 నెలలు 2 నెలలకు కూడా తన్నొచ్చు కట్టంగానే. ఇట్లా అట్లా కాదు, కట్టినాక కూడా 4 నెలలు 5 నెలలు పక్కా ఇస్తాయి. దానివల్ల మనం తీసుకుపోతున్నాం. ఇప్పుడు మా దగ్గర తీసుకున్న 22 గేదె బర్రెలలో హైయెస్ట్ ఎన్ని లీటర్ పూటకు వెండారు? 8 లీటర్ వెండి. 8 లీటర్ రోజుకి 16 లీటర్. 16 లీటర్ 7, 6 మినిమం అంతా. 6 పైన కానీ 6 కింద తీయలే. ఓకే. ఈ మధ్యలో ఈ నెల రోజులలో ఎన్ని తీసుకురా? ఇప్పుడు తీసుకపోతే 2వ బర్రె, ఈ నెల 4వ బర్రె. ఈ నెలనే. మజార్ డైరీ ఫామ్ అంటే నమ్మకం అంటే ఇక మీరు, ఎందుకంటే ఈ సంవత్సరమే మనం ఈ సంవత్సరాలు ఎన్ని బర్రె తీసుకున్నాం అంటే నమ్మకం పాలు ఇస్తున్నామనే తీసుకుపోయినాం. పాలు ఇవ్వకుండా తీసుకుపోం కదా. అవును. మనకు ఇప్పుడు బర్రె కొండపోయినాం, మన దానికి వచ్చాక 2 నెలకు కట్టించుకున్నా కానీ మనకు మళ్ళీ 4 నెలలు 5 నెలలు ఇస్తుంది. మనం 2 నెలలు గ్యాప్ ఇచ్చినాం అనుకో, మళ్ళీ 10 నెలలు మనకు దూడ వచ్చేస్తుంది. మళ్ళీ ఇప్పలేక రన్నింగ్ అయితేనే ఉంటుంది. అట్లా అన్ని దూడలు కూడా మీరే పెంచుతారా? దూడ పాలిడిషర్ట్ అమ్మేస్తూనే ఉంటారా? మార్చినాక 5 అయినాక అమ్ముతాం. ఎందుకంటే దూడలను బర్రెలను పెట్టాలంటే మన నుంచి కాని పని. మళ్ళీ ఇప్పుడు 10 దూళ్ళు ఉన్నాయి అనుకో, వాళ్ళకి మనకు నచ్చిన 2, 3 ఉంచుకుంటాం, నచ్చని తీసేసి మళ్ళీ దాని పైసలు పెట్టి మళ్ళీ ఇంకో బర్రెని తీసుకుపోతాం. అట్లా ఇప్పుడు దూళ్ళని బర్రెలు చాలాలంటే ఖర్చు ఎక్కువ వస్తుంది. అట్లా అంటే బయటకి ఇడివారు కాబట్టి ఖర్చు ఎక్కువ వస్తుంది. భూమి మీద మెప్పినట్టు అయితే ఏం కాదు, మనం కట్టేసి మేపుతాం వాటికి ఖర్చు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు బర్రె ఎంత తింటుంది, దూడ ఎలా తింటుంది. కట్టేసి మేపితే మీరు ఎక్కడి నుంచి వచ్చిరా? కందుకూరు నుంచి. ఏం పేరన్నా మీ పేరు? మీ పేరన్నా? అదే. ఓకే. ఎన్ని బర్రెలు కొందామని వచ్చారు? జర ఇక్కడ చూడే, బర్రెని చూస్తున్నా, నిన్ను చూస్తున్నా. ఓకే. ఎన్ని బర్రెలు కొందామని వచ్చారా? ఓకే. ఇప్పుడు వచ్చారు కదా, చూసిరా? నచ్చినాయా మన బర్రెలు? ఏమో పాలు తీస్తారు కదా, తీసినాక పాల మీదకి వెళ్ళి కొందామని ఉంది. ఓకే. ఓకే అన్న. కందుకూరు నుంచి వచ్చారు 3 గేదెలు కొందామని. చూసినట్టయితే అన్నతో కూడా మాట్లాడాం మనం. గేదె కొన్న తర్వాత మొత్తం డీటెయిల్గా తీసుకున్నాం. ఆయన కూడా ఒక ఇంటర్వ్యూ లాగా తీసుకున్నాం ఒకటి. ఓకే. ఇంకేమైనా డౌట్స్ మీకేమైనా ఉన్నా సరే కామెంట్ చేయండి. మంకాల రైతు 22 గేదెలు కొన్నారు. అతను డైరీ ఫామ్ కూడా వెళ్ళి ఒక వీడియో అయితే నేను ఫుల్ వీడియో అయితే షూట్ చేస్తాను. 22 గేదెలు కూడా కొన్న గేదెలు కూడా ఎలా ఉన్నాయి ఏందనేది. మన డైరీ ఫామ్ నుంచి ఒక 15 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. శుక్రవారం కూడా లోడ్ వస్తుంది. ఈ వారంలో చూసినట్టయితే 4 లోడ్స్ అయితే వస్తున్నాయి, 40 గేదెలు. స్టాక్ కూడా 70+ అయితే ఉంది మన డైరీ ఫామ్లో. ఎప్పుడు వచ్చినా సరే స్టాక్ అయితే అవైలబుల్ ఉంది, గేదెలు అయితే ఉన్నాయి. మీరు మన డైరీ ఫామ్కి అయితే విజిట్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, మన డైరీ ఫామ్ అడ్రస్ హైదరాబాద్ శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 15 పెద్ద గోల్కొండలో దిగి అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ సబ్ రోడ్లోనే మన డైరీ ఫామ్ ఉంటుంది, మజార్ డైరీ ఫామ్. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ నెంబరే, ఆ నెంబర్కి అని హాయ్ అని పెడితే లొకేషన్ వస్తుంది. ఆ ద్వారా మన డైరీ ఫామ్కి మీరు విజిట్ చేయవచ్చు. థ్యాంక్ యూ.